నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. యూనివర్సిటీలో వసతుల కరువుతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికల హాస్టల్ గది నిర్మాణం జరక్క అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే భవనంలో 500 మంది విద్యార్థులు ఉంటున్నారు. 300 మందికి సరిపడే భవనం ఉన్నప్పటికీ కూడా అంతకు మించి బాలికలు ఉండడంతో ఇరుకు గదుల్లోనే ఉంటున్న పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు విన్నవించినా పట్టించుకునే పాపన పోలేదని విద్యార్థులు వాపోతున్నారు. రాష్ట్ర అవతరణకు ముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉన్న ఏకంగా యూనివర్సిటీ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఎంత ఘనమైన పేరున్న విశ్వవిద్యాలయంలో వసతులు లేకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అధికరించి పదవులు గడిచిన వర్సిటీలోని సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడినటువంటి తెలంగాణ యూనివర్సిటీలో సరైన మౌలిక వసతులు లేవు. అక్కడ ఉన్నటువంటి చదివే వాళ్ళు గిరిజన విద్యార్థులు, తాండవాసులు, బడుగు బలైన కుటుంబాల నుంచి వచ్చి అక్కడ విద్యార్థులు అక్కడ చదువుతుంటే అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ లేక విద్యార్థులు చదువుకు దూరం అవ్వడం జరుగుతుంది. సరైన అంబులెన్స్ లేదు, అక్కడ హాస్టల్ లేదు. అవునా, ఈ వెంటనే ఇప్పటికైనా కొత్త రాష్ట్ర ప్రభుత్వం అన్న వెంటనే దాన్ని డెవలప్మెంట్ చేయాలని. ఈ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేని యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ యూనివర్సిటీ. తెలంగాణ యూనివర్సిటీలో హాస్టల్లో సరైన భోజనం ఉండదు. ఇంతవరకు అక్కడ బీటెక్ కాలేజ్ పెడతా అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ బీటెక్ కాలేజ్ పెడతా అని చెప్పారు. ఇంతవరకు అక్కడ ఒక బీటెక్ కాలేజ్ లేదు. ఈ ఉమ్మడి నిజామాబాద్లోనే ఒక బీటెక్ కాలేజ్ లేదు. ఉమ్మడి నిజామాబాద్లో ఉన్నది ఒక తెలంగాణ యూనివర్సిటీ. ఆ తెలంగాణ యూనివర్సిటీలో కూడా సరైన విద్య లేక విద్యార్థులు దూరం అవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం అన్న వెంటనే స్పందించి వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి నిధులు కేటాయించి వెంటనే ప్రొఫెసర్స్ని కేటాయించాలా, అదేవిధంగా కొత్త వీసీని నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం పేరు మీద తెలంగాణ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేనందున గర్ల్స్ హాస్టళ్ళు లేవు, విద్యార్థులకు సరైన విద్య లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఉన్న ఒక యూనివర్సిటీ దాన్ని కూడా ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. అక్కడ ఆడవారికి కానీ మగవారికి కానీ సరైన బాత్రూమ్లు కానీ వసతులు కానీ లేవు. డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ ఉంటలేవు. వైఫై అని చెప్తారు, ఆ వైఫై కూడా కరెక్ట్ వస్తలేదు. పిల్లలకు చదువుకోవడానికి చాలా బాధ అవుతుంది. ఇక్కడైతే ఆడిటోరియం కూడా లేదు. ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుందామన్నా కూడా విద్యార్థులు కలిసి ఒక ప్రోగ్రామ్ చేసుకుందామన్నా దాంట్లో ఒక ఆడిటోరియం లేదు. పిల్లలకి ఏది సరదా చదువు లేదు, ఇటు వినోదం లేదు. అట్లనే ప్రభుత్వము దీన్ని మంచిగా పట్టించుకొని తెలంగాణ యూనివర్సిటీని మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర గవర్నర్కు వినతి పత్రాలు విద్యార్థులు అందించినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. మొదటి వరకు గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడిన యూనివర్సిటీ ప్రస్తుతం విద్యా సంవత్సరం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతుందని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులకు సరైన విద్యాబోధనతో పాటు వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కల్పించి సరైన విద్యను అందించాలని వారు కోరుతున్నారు.